హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత శ్రీ ఇందు రమణ గారి హవేలీ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. హవేలీ నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ టెర్మినల్ దగ్గర నిలబడ్డాడు నాంచారయ్య. న్యూయార్క్ నుండి వస్తున్న తన అసిస్టెంట్ వాల్టన్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు అతను. న్యూయార్క్ నుండి నేరుగా విశాఖపట్నం వచ్చే విమానాలు లేకపోవడంతో చెన్నై చేరుకుని అక్కడి నుండి వస్తున్నట్టు సీక్రెట్ ఏజెంట్ నాంచారయ్యకి మెసేజ్ ఇచ్చాడు వాల్టన్. విమానం ల్యాండ్ అయ్యి అరగంట అవుతోంది. ట్రాలీలో సామాన్లు పెట్టుకుని తోసుకుంటూ వస్తున్న వాల్టన్ను చూస్తూనే హుషారుగా విష్ చేస్తూ చెయ్యి ఊపాడు నాంచారయ్య. పొట్టిగా ఎర్రగా కొంచెం లావుగా ఉన్నతను నాంచారయ్య కేసే చూస్తూ చిన్నగా నవ్వి చెయ్యి పైకెత్తి విష్ చేస్తూ వస్తున్నాడు. వాల్టన్ రాగానే ట్యాక్సీ మాట్లాడుకుని ఎక్కి కూర్చున్నారిద్దరు. లగేజ్ అంతా వెనక డిక్కీలో సర్దేసొచ్చాడు డ్రైవర్. సార్, ఎక్కడికి వెళ్ళమంటారు? కారు ముందుకు పోనిస్తూ అడిగాడు డ్రైవర్. ఎన్ఏడి జంక్షన్ దగ్గర శ్రీ లక్ష్మీ లాడ్జికి పోనియ్యి, వాల్టన్తో మాట్లాడుతూనే అన్నాడు నాంచారయ్య. 5 నిమిషాల్లోనే ఎన్ఏడి జంక్షన్కు చేరుకుంది కారు. 4 రోడ్ల జంక్షన్లోనే ఉంది శ్రీలక్ష్మీ లాడ్జ్. ఇద్దరిని దించేసి వెళ్ళిపోయాడు కారు డ్రైవర్. శ్రీలక్ష్మి లాడ్జ్ క్రింద రెస్టారెంట్ ఉంది, పైనే లాడ్జ్. అప్పటికే హైదరాబాద్ నుండి నేరుగా వచ్చి ఆ లాడ్జిలో దిగాడు నాంచారయ్య. అక్కడ దాడి ఎన్ రాయ్ పేరుతో రూమ్ బుక్ చేసుకున్నాడు. అమెరికా నుండి వస్తున్న విదేశీ మిత్రుడికి ఇక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలు, సందర్శన ప్రదేశాలు చూపించాలని, అందుకోసం 1 వారం వరకు ఇక్కడే ఉంటామని రిసెప్షన్లో ముందే చెప్పాడు. ఇద్దరు రూమ్కి రాగానే నాంచారయ్య తన సూట్ కేసు తెరిచి బట్టలవి చెక్ చేసుకున్నాడు. తనతో లగేజ్ తీసుకురాకుండా ఒక ల్యాప్టాప్ బ్యాగ్తో ఆదరాబాదరాగా వచ్చేశాడు. ఎవరైనా గమనించినా తరచూ అటు ఇటు తిరిగే ఓ పెద్ద కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ లాగా ఉండాలని, వచ్చిన వెంటనే తిరిగి వెళ్ళిపోయే ప్రయాణికుడని అనుకునేలా వచ్చాడు. పెద్ద సూట్ కేసు మోసుకొస్తే ఇండియాలో 2-3 నెలలు మకాం వేసేవాడిలాగా కనిపిస్తాడేమోనని ముందే అతి తెలివితో తన సూట్ కేసు వాల్టన్కి అప్పగించాడు. వాల్టన్ నార్త్ అమెరికన్, గొప్ప టూరిస్టుగా ఇండియాలో అడుగుపెట్టాడు. 2-3 నెలలు ఇండియాలోనే ఉండి ఎన్నో సుందర ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించాలని వచ్చినట్టు వచ్చాడు వాల్టన్. అయితే వాల్టన్ కూడా మిస్టీరియస్ డిటెక్టివ్ ఏజెన్సీ ఉద్యోగే. నాంచారయ్యతో పాటు రహస్య గూఢచారిగా పనిచేయడానికి ఇండియా వచ్చాడు. ఇద్దరికీ ముందే ఈ నేర పరిశోధన బాధ్యత అప్పగించబడింది. ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ డైరెక్టర్ డొనాల్డ్ డీతో తనే ముందు వెళ్తానని, వాల్టన్ని తన వెనకే పంపించమని చెప్పి నాంచారయ్య ఇండియాకు వచ్చేశాడు. వాల్టన్ను పంపించడానికి ఒక ఎత్తుగడ ఉంది. ఫారిన్ టూరిస్ట్లా వచ్చాడు వాల్టన్. అతనికి గైడ్గా వచ్చినట్టు వచ్చాడు నాంచారయ్య. తను ఇండియన్ కనుక ఎవరూ పెద్దగా అనుమానించరని నాంచారయ్య అభిప్రాయం. మంచం మీద ఆలోచిస్తూ కూర్చున్నాడు నాంచారయ్య. ఇంతలో వాల్టన్ బాత్రూంలో నుండి రెడీ అయ్యొచ్చాడు. తలంతా రాగి రంగులో ధగధగా మెరుస్తోంది. తలకి స్నానం చేశాడేమో, టవల్తో తల తుడుచుకుంటూ అలాగే గదిలోకి వచ్చేశాడు. ఓకే, గెట్ రెడీ అంటూ కూర్చున్నాడు నాంచారయ్య. ల్యాప్టాప్ తీసి ఆన్ చేశాడు. హైదరాబాద్లో మదర్ థెరిసా వృద్ధాశ్రమంలో పెన్ కెమెరాతో తీసిన వీడియో అంతా కంప్యూటర్లోకి ఎక్కించాడు. ఆ ఫైల్ ఓపెన్ చేసి వాల్టన్కి చూపించాడు నాంచారయ్య. అప్పటి వరకు జరిపిన తన పరిశోధన ఫలితాన్ని వివరిస్తూ ఆ వీడియోని తమ బాస్ డైరెక్టర్ డొనాల్డ్ డీకి మెయిల్ చేశాడు నాంచారయ్య. ఈ సోదంతా ఎందుకు బాస్? ఇప్పుడు మన పనేంటో చెప్పండి, వచ్చిరాని తెలుగులో నాంచారయ్యని అడిగాడు వాల్టన్. వాల్టన్, నువ్వు ఇప్పటి నుంచి అస్సలు తెలుగు తెలుసున్నట్టు ప్రవర్తించకు. అమెరికన్ లాంగ్వేజ్లోనే మాట్లాడు. నువ్వు ఉత్తర అమెరికా నుండి వచ్చిన టూరిస్ట్వి. నువ్వు కలిసి చదువుకున్నాం, అది మర్చిపోకు. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఇంగ్లీష్లో క్షుణ్ణంగా వివరించాడు నాంచారయ్య. ఎస్, ఓకే రాయ్, నాకంతా అర్థమైంది అన్నాడు వాల్టన్ వెంటనే ఇంగ్లీష్లో. ఇద్దరూ రెడీ అయ్యి లాడ్జ్ కింద ఉన్న హోటల్లో కూర్చుని టిఫిన్ చేశారు. చందనపురి వెళ్ళడానికి ఆటో కోసం ఎదురు చూస్తూ సిటీ బస్సులు వెళ్ళిపోతున్నా పట్టించుకోలేదు నాంచారయ్య. రాయ్, ఈ బస్సులు ఎటు వెళ్తున్నాయి? మనము ఎక్కుదామా? ఇంగ్లీష్లో అడిగాడు వాల్టన్. చందనపురి వైపే వెళ్తున్నాయి. ఆటోలో హాయిగా ఉంటుంది. ఆటోలు ఎక్కువగా అటు ఇటు తిరుగుతాయి. మనం వెళ్లేది చందనపురి ప్రముఖ పుణ్యక్షేత్రం. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి యాత్రికులు వస్తూ ఉంటారు వివరించాడు నాంచారయ్య. ఎన్ఏడి సెంటర్కి వచ్చి లాడ్జిలో దిగుతూనే చందనపురి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాడు నాంచారయ్య. ఇంతలో ఆటో వచ్చి వారి ముందు ఆగింది. ఆటో డ్రైవర్ చందనపురి చందనపురి అని అరుస్తున్నాడు. వాల్టన్ చెయ్యి పట్టుకుని లాక్కెళ్తూ ఆటోలో కూర్చోబెట్టాడు నాంచారయ్య. ఆటో ఎక్కాలనుకున్న వాళ్ళంతా అమెరికన్ అయిన వాల్టన్ని వింతగా చూస్తూ ఉండిపోయారు. నాంచారయ్య కూర్చోగానే ఆటో ముందుకు పరుగందుకుంది.
చందనపురి దేవస్థానం ఆఫీస్ ముందు దిగారు నాంచారయ్య, వాల్టన్లిద్దరూ. ఇదేం ఆఫీస్ రాయ్? కుతూహలంగా అడిగాడు వాల్టన్. మనం రాజుగారి గురించి ఆరా తీయాల్సింది ఇక్కడి నుంచే. ఇది నేను హైదరాబాద్ వృద్ధాశ్రమం నుండి సంపాదించిన అడ్రస్. రిటైర్డ్ డీఓ ఆఫ్ చందనపురి దేవస్థానం, చందనపురి విలేజ్, విశాఖపట్నం అని మాత్రమే ఉంది. ఇంటి అడ్రస్ దొరకలేదు. అందుకే మనం డిఎల్ఎన్ రాజుగారి గురించి ఆరా తీయాలి. వాల్టన్ చెవి దగ్గర గుసగుసగా అన్నాడు నాంచారయ్య. ఆల్ రైట్ అంటూ తల ఊపాడు వాల్టన్. ఇద్దరూ దేవస్థానం ఆఫీసులోకి అడుగు పెట్టారు. ఒక విదేశీయుడితో నాంచారయ్యను చూస్తూనే అక్కడున్న వారంతా వింతగా కళ్ళప్పగించి చూశారు. ఈవో గారిని కలవాలి, ఎక్కడుంటారు? అక్కడే నిలబడి తమనే చూస్తున్న అతన్ని అడిగాడు నాంచారయ్య. అతను ఏఈఓ విజయేంద్రవర్మ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న కుమార్. మిమ్మల్నే సార్, ఈవో గారిని కలవాలి, ఎక్కడుంటారు? మళ్ళీ అడిగాడు నాంచారయ్య. అదిగో ఆ రూమ్లో ఈవో గారి పేషీలో క్యాంప్ క్లర్క్ ఉంటాడు, అతన్ని కలవండి. ఆయన మీ పేరు విజిటర్స్ బుక్లో రాసుకుని లోపలికి పంపిస్తాడు, వివరంగా చెప్పాడు కుమార్. ఇంతలో కుమార్ కోసం అతని మిత్రులు నాగరాజు, నాయుడు, శర్మ, రామకృష్ణ దేవస్థానం ఆఫీసు దగ్గరకు వచ్చి నిలబడ్డారు. వాళ్ళని చూస్తూనే కుమార్ గబగబా రోడ్డు మీదకు వెళ్ళాడు. ఎవరితో మాట్లాడుతున్నావురా? అడిగాడు నాగరాజు. ఎవడో గైడ్, ఆ విదేశీయుని పూర్తిగా మింగేసేలా ఉన్నాడు. పాపం, ఆ ఫారినర్ పిట్టలా ఈడికెవడికో దొరికిపోయాడు అన్నాడు కుమార్. ఆ మాటలు పేషీలోకి వెళుతున్న నాంచారయ్య చెవిన పడ్డాయి. మనసులోనే చిన్నగా నవ్వుకున్నాడు. రారా, ఆలస్యం అయిపోతోంది. ఎవరైనా లాయర్ని కలిసి సలహా తీసుకుందాం అనుకున్నాం కదా. లాయర్తో మాట్లాడి సాయంత్రానికల్లా గోపాలపురం పోలీస్ స్టేషన్కి చేరుకుందాం, కుమార్తో అన్నాడు రామకృష్ణ గాబరాగా. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంతలో ఆ గైడ్ మాట్లాడుతుంటే మీరొచ్చారు అంటూ ఆర్టీసీ బస్టాండ్ కేసి నడిచాడు కుమార్. మిత్రులంతా కుమార్ వెంట నడిచారు. మనం ముందు వైజాగ్ వెళ్దాం. డాబా గార్డెన్స్లో నాకు తెలిసిన మా దేవస్థానం లాయర్ ఉన్నాడు. ఆయనతో విషయం అంతా చెప్పేసి సలహా తీసుకుందాం. ఒకవేళ మన స్టేషన్కు వెళ్ళగానే పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయన్నే బెయిల్ కోసం ఏర్పాటు చేయమని చెప్దాం, మిత్రులతో చెప్పాడు కుమార్. అది కాదురా, మనకి తోడుగా పోలీస్ స్టేషన్కి లాయర్ గారిని కూడా రమ్మని అడిగితేనో, శర్మ భయంగా అన్నాడు. చూద్దాం ఆయనేం చెప్తాడో ఆలోచిస్తూ అన్నాడు కుమార్. పట్నాయక్ గారిని పిలవలేదా? నాగరాజు కేసి చూస్తూ అన్నాడు నాయుడు. పిలిచాన్రా, సాయంత్రం స్టేషన్కి వస్తానన్నాడు. ఇప్పుడు మనల్ని లాయర్ని కలిసి రమ్మన్నాడు, చెప్పాడు నాయుడు. అదుగో సిటీ బస్సు బయలుదేరుతోంది, రండ్రా అంటూ కదిలిపోతున్న సిటీ బస్సు కేసి పరుగులు పెట్టాడు రామకృష్ణ. మిగతా వాళ్ళు కూడా పరుగులు పెట్టారు. ఈవో గారి క్యాంప్ క్లర్క్ రూమ్లోకి వెళ్లారు నాంచారయ్య, వాల్టన్. వారి దగ్గర వివరాలు రాసుకుని లోపలికి పంపించాడు క్యాంప్ క్లర్క్. విదేశీయుడితో వస్తున్న నాంచారయ్యని చూస్తూనే ఈవో రాఘవేంద్ర సాదరంగా ఆహ్వానించాడు. వెల్కమ్ సార్, ప్లీజ్ అంటూ వారికి తన ఎదురుగా ఉన్న కుర్చీలు చూపించాడు ఈవో రాఘవేంద్ర. సార్, ఈయన మిస్టర్ వాల్టన్. నార్త్ అమెరికా నుండి మన దేశంలో ప్రఖ్యాత సందర్శనా స్థలాలు చూడాలని వచ్చారు. మేమిద్దరం యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో కలిసి చదువుకున్నాం. వాల్టన్ గురించి పరిచయం చేశాడు నాంచారయ్య. మీరు? సంశయంగా అడిగాడు ఈవో రాఘవేంద్ర. నేనిప్పుడు న్యూయార్క్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను, చెప్పాడు నాంచారయ్య. ఓ, వెల్కమ్ సార్. కొండపైకి దర్శనానికి ఏర్పాట్లు చేయమంటారా? తన ముందున్న రఫ్ ప్యాడ్ మీద ఏదో రాయబోతూ అన్నాడు ఈవో. నాంచారయ్యకి బుర్ర చురుగ్గా పనిచేయడం ప్రారంభించింది. తాము ఈవోని కలిసింది రిటైర్డ్ ఈవో డిఎల్ఎన్ రాజుగారి గురించి వాకప్ చేయడానికి, ఆయన ఎక్కడున్నారో ఆచూకీ తెలుసుకోవడానికి. ఈ క్షణం, ఈ అవకాశం వదిలేస్తే మళ్ళీ ఈవోని కలవడం కుదరదు. మళ్ళీ కలిసినా 100 అనుమానాలు తలెత్తుతాయి. అది తమ ఉనికికే ప్రమాదం. అయ్యో, మీకెందుకండి శ్రమ? మేము మిమ్మల్ని కలిసింది మా తాతగారి మిత్రులు ఇక్కడ ఒకరుండేవారు. వారి గురించి మీకు తెలుస్తుందేమోనని వచ్చాను, ఆలోచిస్తూనే చటుక్కునన్నాడు నాంచారయ్య. ఎవరండి? మా ఆఫీసులోనా? పేరు చెప్పండి, ఆతృతగా అడుగుతూనే కాలింగ్ బజర్ నొక్కాడు ఈవో రాఘవేంద్ర. తనకి తెలియకపోయినా ఎన్నాళ్లుగానో ఇక్కడే పనిచేస్తున్న క్యాంప్ క్లర్క్కి తెలుసుంటుందనుకుంటూ కాలింగ్ బజర్ నొక్కాడు ఈవో రాఘవేంద్ర. ఈవో గారి బజర్ వినగానే వెంటనే చేతులు కట్టుకుని హాజరయ్యాడు పేషీలో ఉన్న క్యాంప్ క్లర్క్. రిటైర్డ్ ఈవో డిఎల్ఎన్ రాజుగారని ఉండేవారట సార్, మీకు తెలుసుంటుందో లేదో, సంశయంగా నమ్రతగా అన్నాడు నాంచారయ్య. ఆయన మొన్ననే నన్ను కలవడానికి వచ్చారు. నాకు కూడా అప్పుడే పరిచయం అయింది. ఈ దేవాలయంలో దీర్ఘకాలం ఈవోగా పనిచేసింది ఆయనే, ఆనందంగా అన్నారు ఈవో రాఘవేంద్ర. వారి అడ్రస్ మీకు తెలిస్తే చెప్తారా సార్? రిక్వెస్ట్గా అడిగాడు నాంచారయ్య. దాందేముంది అంటూ క్యాంప్ క్లర్క్ కేసు చూస్తూనే,
మొన్న రిటైర్డ్ డివో రాజుగారితో వచ్చిన ఆయన మనవరాలు మనకో దరఖాస్తు ఇచ్చింది. దాంట్లో రాజుగారి చిరునామా ఉంది, రాసి తీసుకురండి అని క్యాంప్ క్లర్క్కి ఆదేశించాడు. అతను తక్షణం అక్కడి నుండి మాయమైనట్టే వెళ్ళి మరుక్షణం రిటైర్డ్ డివో రాజుగారి అడ్రస్తో వచ్చి వాలాడు క్యాంప్ క్లర్క్. బైదివై, ఈవో రాజుగారితో మీకేం పనండి? క్యాంప్ క్లర్క్ ఇచ్చిన అడ్రస్ చేత్తో పట్టుకుని నాంచారయ్యకి ఇవ్వబోతూ అడిగాడు ఈవో రాఘవేంద్ర. నాంచారయ్య గతుక్కుమన్నాడు. ఈవో రాఘవేంద్ర ఈ ప్రశ్న వేస్తాడని ఊహించలేదు. క్షణం తత్తరపాటుతో మౌనంగా ఉండిపోయాడు. మా ఇంట్లో మా అమ్మ నాన్న ఆయన్ని ఎలా ఉన్నారో ఓసారి చూసి పలకరించి రమ్మన్నారు సార్, టక్కున తేరుకుని అన్నాడు నాంచారయ్య. ఎస్, ఆయనకేం సార్, భేషుగ్గానే ఉన్నారు. వృద్ధుడంటే నమ్మలేం. మా ఆఫీస్కి బాగానే నడిచి వచ్చాడాయన నవ్వుతూ అంటూనే చేతిలో ఉన్న చిరునామా పేపర్ నాంచారయ్య చేతికి అందించాడు ఈవో రాఘవేంద్ర. థ్యాంక్స్ సార్, సంతోషంగా అన్నాడు నాంచారయ్య. మీరు టెంపుల్కి వెళ్తానంటే మా క్లర్క్ని కలవండి సార్, మీకు కొండపైన చందనస్వామి వారి దర్శనం ఏర్పాట్లన్నీ చేస్తాడు. ఓకే, ఉంటాను సార్ అంటూ కుర్చీలో నుండి లేచి నాంచారయ్యకి వాల్టన్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఈవో రాఘవేంద్ర. అలాగే సార్, ఇంత దూరం వచ్చింది స్వామివారిని దర్శించుకోవడానికి, తప్పకుండా వెళ్తాం సార్ అంటూ ఇంగ్లీష్లోనే ఈవో గారి మాటకి సమాధానం చెప్పాడు వాల్టన్. వాల్టన్ అలా ఇంగ్లీష్లో అనేసరికి ఈవో రాఘవేంద్ర ఒక్కసారి అదిరిపడ్డాడు. తనింతవరకు తెలుగులో మాట్లాడిన మాటలన్నీ ఈ అమెరికన్కి ఎలా అర్థమయ్యాయి? ఆశ్చర్యంతో నాంచారయ్య కేసు చూశాడు ఈవో రాఘవేంద్ర. రిటర్న్ డివో రాజుగారి అడ్రస్ చేతికి రావడంతోనే ఉత్సాహంతో ఉరకలు వేస్తూ వాల్టన్ కంటే ముందే ఆఫీసు గదిలో నుండి బయటకు వచ్చేశాడు నాంచారయ్య. వాల్టన్ కూడా నాంచారయ్యని అనుసరించాడు. వారికి దర్శనం ఏర్పాట్లు చేయడం కోసం పేషీ క్లర్క్ కూడా వారిని అనుసరించాడు. ఈవో రాఘవేంద్ర మాత్రం వాల్టన్ వెళ్తున్న దిక్కుకేసే చూస్తూ నార్త్ అమెరికన్కి తెలుగులో మాట్లాడిన తన మాటలన్నీ అర్థమయ్యాయా? అర్థమయ్యే అతను అలా అన్నాడా అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. చాకిరేవు కొండ నానుకుని ఉద్ధృతంగా పారుతున్న ఊటగెడ్డ గలగలమని పరవళ్లు తొక్కుతూ చేస్తున్న శబ్దం వినసొంపుగా వినిపిస్తోంది. ఇంటి వసారాలో ఉన్న వాలు కుర్చీలో పేపర్ చదువుతూ కూర్చున్నారు ఈవో రాజుగారు. గేటు తీసుకుని లోపలికొచ్చారు రాజారావు, రామారావులిద్దరూ. గేటు తీసిన శబ్దానికి తల ఎత్తి వారిద్దరికేసి ఆశ్చర్యంగా చూశారు రాజుగారు. నమస్కారం తాతగారు. నమస్కరిస్తూ ఆయన దగ్గరకు వెళ్లారు. సోడాబుడ్డి కళ్లద్దాలు సవరించుకుంటూ వాళ్ళని పరిశీలనగా చూశారు రాజుగారు. మీరా నాయనా, మసగ్గా కనిపిస్తే ఎవరో పేపర్ కుర్రాళ్ళు అనుకున్నాను. రండి రండి లంబు జంబు. మీరేనా? కళ్ళజోడు సవరించుకుని ఆహ్వానిస్తూ అన్నారాయన. తాతగారు తమిద్దరినీ లంబు జంబు అని సంబోధించి పిలిచేసరికి కించిత్ బాధపడినా ప్రియంవదని గుర్తు చేసుకుని ఇద్దరూ నవ్వుతూ రాజుగారి పక్కనే ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. ఇంతలో రాజుగారికి వేడివేడి కాఫీ పట్టుకొచ్చింది ప్రియంవద. ఆయా లేదమ్మా, కాఫీ నువ్వే తెచ్చావే? ఆశ్చర్యంగా కాఫీ కప్ అందుకుంటూ అన్నారాయన. ఏం తాతయ్య, నేను తేకూడదా అంటూనే తాతగారి పక్కనే రామారావు, రాజారావులను చూసి ఆశ్చర్యపోయింది ప్రియంవద. మీరెంతసేపు అయిందొచ్చి అడిగింది. ఇప్పుడే, మీరు కాఫీ కప్పు తెచ్చేలోపు అంతే రాజారావు అన్నాడు. తాతయ్య, మీకు వీళ్ళిద్దరూ తెలుసా? కాఫీ తాగుతున్న రాజుగారితో అంది ప్రియంవద. తెలియకేమమ్మా, మన ఇంటి పక్కనే అపార్ట్మెంట్లో ఉంటున్నారట. నువ్వు పనిచేస్తున్న కంపెనీలోనే పనిచేస్తున్నారట. ఇకపోతే వీళ్ళు మన ఇంటికి వస్తూ పోతూనే ఉన్నారమ్మా. నువ్వు లేనప్పుడు కూడా 4-5 సార్లు వచ్చారు. వాళ్ళకి వాళ్లే పరిచయం చేసుకున్నారు. నీకే వీళ్ళు కొత్త. కాఫీ తాగుతూనే మధ్య మధ్యలో వాళ్ళ గురించి వివరంగా చెప్తూ కాఫీ తాగడం ముగించారు రాజుగారు. అవునవును, నిజమే తాతయ్య, చిన్నగా నవ్వుతూ అడిగింది ప్రియంవద. ప్రియంవద గారు, ఈ వారం అంతా సెకండ్ షిఫ్ట్కి వెళ్తున్నాం అన్నాడు రామారావు. మీరిద్దరూ ఎంచక్కా కలిసే వెళ్తారు, కలిసే వస్తారు అంది ప్రియంవద. మీరు మాతోనే రావచ్చుగా అన్నారిద్దరూ ఒక్కసారిగా. లేదండి, ఈ వారమంతా నాకు పనులున్నాయి, అందుకే నైట్ షిఫ్ట్కి వస్తానని హెచ్ఆర్ని రిక్వెస్ట్ చేశాను. ఈ రోజు నుండే నైట్ డ్యూటీ చెప్పింది ప్రియంవద. అయ్యో, ముందుగా చెప్తే మేం కూడా మీతోనే వచ్చేవాళ్ళం కదా ఇద్దరూ నొచ్చుకుంటూ అన్నారు. ఎందుకు? మీరు నాకు తోడా, నేను మీకు తోడా అనుమానంగా అంది ప్రియంవద. తోడు నీడే కాదు మేడం, మీకే అవసరమైనా మేమున్నామని మర్చిపోకండి అన్నాడు రాజారావు. ఏం పర్లేదులేండి, అంతగా అవసరమైతే నేనే మీ హెల్ప్ కోరతాను అంది ప్రియంవద. తప్పనిసరిగా, ఇంట్లో ఏదైనా సహాయం కావాలన్నా చెప్పండి అని రామారావు అంటే, గ్యాస్ సిలిండర్ తేవాలన్నా అని రాజారావు.
బజార్కెళ్ళి కాయగూరలు పచారీ సామాన్లు వగైరా ఏమైనా తేవాలన్నా అని రామారావు అంటుండగానే లోపల నుండి ఆయా వచ్చింది. ఆగండి ఆగండి సార్లు, అవన్నీ ఎప్పుడో అమ్మాయి గారు తెచ్చి పడేశారు, మీకు ఆ శ్రమ అక్కర్లేదు. వాళ్ళిద్దరికీ టీ తెచ్చి చెరో గ్లాసు అందిస్తూ అంది ఆయమ్మ. ఇక నుండి ఆ పనులన్నీ మావే, ఇద్దరూ టీ గ్లాసులు అందుకుంటూ అన్నారు. మీకెందుకండి శ్రమ, మా ముగ్గురికి ఏం పనుంటుందండి, అంతగా అవసరమైతే చెప్తానులేండి నవ్వుతూ అంది ప్రియంవద. మీ ఆఫీసులో వీళ్ళిద్దరూ పనేమన్నా చేస్తుంటారా తల్లి? ప్రియంవదని నవ్వుతూ అడిగారు రాజుగారు. అదేంటి తాతయ్య అలా అంటారు? మా కంపెనీలో షిఫ్ట్కి 500 మందికి పైనే ఉంటారు. మా టీం వేరు, వీళ్ళ టీం వేరు. ఆఫీసులో కలవడానికే కుదరదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అంది. అవునవును తాతగారు అన్నాడు రాజారావు. అయితే ఈ రోజు నుండి మేడం గారింటి దగ్గర ఉంటారన్నమాట అన్నాడు రామారావు. లేదండి, వైజాగ్ వెళ్ళాలి, రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి రావాలి అంది ప్రియంవద. అర్థమైంది, మీ చారిటబుల్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కోసం అవునా అడిగాడు రాజారావు. రిజిస్ట్రేషన్ అయింది, సర్టిఫికేట్ రావాలి. అది పట్టుకెళ్ళి ఎవరైనా చార్టర్డ్ అకౌంటెంట్ గారిని కలిసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం ఫార్మాలిటీస్ అవి కనుక్కుని రావాలి. చాలా పనుంది, ఇక నేను బయలుదేరాలి, మళ్ళీ కలుద్దాం అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది ప్రియంవద. ప్రియంవద అలా వెళ్ళిపోవడంతో మిత్రులిద్దరూ నిరుత్సాహంగా లేచి రాజుగారికి చెప్పి వచ్చేశారు. ఆయా మాత్రం వాళ్లనే గమనిస్తూ నిలబడింది. ఈ వెధవలు పని గట్టుకుని అమ్మాయి గారి కోసమే వస్తున్నట్టున్నారు. ప్రియంవదమ్మకి చెప్పాలి, వీళ్లతో జాగ్రత్తగా ఉండమని మనసులోనే అనుకుంటూ వెనుతిరిగి గదిలోకి వెళ్ళిపోయింది ఆయమ్మ. ఇద్దరికిద్దరూ చాలా సరదాగానే ఉన్నారు, మంచివాళ్లు. ప్రియంవద ఆఫీస్ కుర్రాళ్లే గనక పర్వాలేదు, ప్రియంవదకి కూడా తోడుగా ఉంటారు మనసులోనే అనుకుంటూ కుర్చీకి జారగిలబడ్డారు రాజుగారు. రాజారావు రామారావు వాలకం నచ్చలేదు ప్రియంవదకి. వాళ్ళు కావాలనే తనని ఫాలో అవుతున్నారనిపిస్తోంది. అందుకే నైట్ షిఫ్ట్కి వెళ్తున్నట్టు అబద్ధం చెప్పింది. ఒకవేళ వాళ్ళు ఆఫీసులో తారసపడ్డా ఏదో కథ చెప్పొచ్చు అనుకుంది మనసులోనే. ప్రియంవదని చూస్తుంటే అమాంతం నమిలేయాలనిపిస్తోందిరా. గేటు దాటి అపార్ట్మెంట్ వైపు నడుస్తూ అన్నాడు రామారావు. కొంపతీసి అంత పని చెయ్యకురా నాయన, నువ్వో నేనో ఆమె మెళ్ళలో తాళి కట్టాలి. చట్ట ప్రకారం ఆమెకి భర్త కావాలి. అంతవరకు మంచివాళ్లలాగే ప్రవర్తించాలి, ఆమె మనసును దోచుకోవాలి అన్నాడు రాజారావు. ఎంతకాలం రా, ఇక ఆగలేను. ఏదో ఒకటి చేసైనా ప్రియంవదని వశపరుచుకోవాలి, బలవంతంగానైనా మెళ్ళో తాళి కట్టేయాలి దృఢంగా అన్నాడు రామారావు. చూద్దాం, అదృష్టం ఎవరిని వరిస్తుందో. ప్రియంవదని దోచుకునేది నువ్వో నేనో అన్నాడు రాజారావు. బెట్ ఛాలెంజింగ్గా అన్నాడు రామారావు. బెట్ నెల జీతం సీరియస్గా అన్నాడు రాజారావు. ఎస్, నెల జీతం, ఈ నెలాఖరే గడువు అన్నాడు రామారావు. నెల రోజుల వరకునా? నెవర్ వితిన్ మంత్ అంటూ పకపక నవ్వాడు రాజారావు. ఆ రోజు సాయంకాలం సాయినగర్ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లారు నాంచారయ్య, అతని అసిస్టెంట్ వాల్టన్. అడ్రస్ అయితే తెలుసుకోగలిగారు, కానీ ఎలా వెళ్ళాలి, ఎలా వాళ్ల నుండి విషయం రాబట్టాలో అర్థం కాలేదు ఇద్దరికి. ఆలోచిస్తూనే సాయినగర్లో ఆటో దిగారిద్దరు. ఈవోను కలిసిన వెంటనే కొండపైకి దర్శనానికి వెళ్లారు. అక్కడే సాయంత్రం వరకు గడిపేశారు. మధ్యాహ్నం అన్నదానంలో భోజనాలయ్యాయనిపించారు. సాయినగర్కి చివరనున్న చాకిరేవ్ కొండ దగ్గరకు చేరుకున్నారు. రిటైర్డ్ డిఓ డిఎల్ఎన్ రాజుగారుంటున్న ఇల్లు సులువుగానే కనుక్కోగలిగారు. అప్పటికే సాయంత్రం 5 కావస్తోంది. శీతాకాలం కావడం వల్ల చీకటి తెరలు ముసురుకుంటున్నాయి. ఇంటి దగ్గరకు వెళ్ళి గేటు దగ్గర నిలబడి, లోపలెవరండి గట్టిగా కేకవేశాడు నాంచారయ్య. గేటు తీసుకుని లోపలికి వెళ్తే కుక్కలు మీద పడతాయని భయపడ్డాడు. వాల్టన్ మాత్రం ఆ పరిసరాలను పరిశీలిస్తూ నిలబడ్డాడు. ఇంటి లోపల నుండి ఆయా గేటు దగ్గరకొచ్చింది. ఎవరు కావాలండి మర్యాదగా అడిగింది. ఎదురుగా నిలబడ్డ నాంచారయ్య కేసి వాల్టన్ కేసి మార్చి మార్చి చూస్తూ అడిగిందామె. బయట ఎవరితోనో ఆయా మాట్లాడడం చూసిన ప్రియంవద చేతులు రెండూ చీర చెంగుతో తుడుచుకుంటూ వరండాలకొచ్చింది. గేటు దగ్గర ఒక విదేశీయుణ్ణి చూడటంతోనే అదిరిపడింది ప్రియంవద. అప్పటికే వరండాలో వాలుకుర్చీలో కూర్చుని కునుకుపట్లు పడుతున్న రాజుగారు కళ్ళు తెరిచి కళ్ళజోడు తగిలించుకుంటూ వీధిలోకి చూస్తూ అడిగారు. ఎవరమ్మా వచ్చారు, లోపలికి పిలవండి అన్నారు రాజుగారు. ఒక భారతీయుడితో పాటు ఒక విదేశీయుడు కలిసి రావడం చూస్తూనే ప్రియంవదకి గుండెల్లో ఏదో భయం పట్టుకుంది. తాతగారితో మాట్లాడనీయకుండా అట్నుంచటే పంపించేయాలి అనుకుంటూ గభాలన గేటు దగ్గరకు పరుగందుకుంది ప్రియంవద. మీరెవరో తెలుసుకోవచ్చా వస్తూనే నాంచారయ్యని అడిగింది ప్రియంవద.
మేము రిటైర్డ్ డిఓ డిఎల్ఎన్ రాజుగారితో మాట్లాడాలని వచ్చాం మేడం, నమ్రతగా అన్నాడు నాంచారయ్య. ఆయన పెద్ద ఆయన, సరిగ్గా వినిపించదు కనిపించదు. నాకు చెప్పండి, ఏం మాట్లాడాలి? సూటిగా నాంచారయ్య కళ్ళలోకి చూస్తూ అడిగింది ప్రియంవద. ప్లీజ్, ఆయనతోనే మాట్లాడాలి మేడం, మీకు చెప్పినా అర్థం కాదు అనునయంగా అన్నాడు నాంచారయ్య. మీరు న్యూయార్క్ నుండి వస్తున్నారు కదూ? ఇంగ్లీష్లో చాలా సీరియస్గా అడిగింది ప్రియంవద. అంతవరకు నాంచారయ్య పక్కనే బొమ్మలా నిలబడ్డ వాల్టన్ కూడా ఆ మాటలు వింటూనే అదిరిపడ్డాడు. ఎవరమ్మా? ఎవరో నా గురించే వచ్చినట్టున్నారే, రమ్మను. లోపల వరండాలో కూర్చున్న రాజుగారు కేకలేస్తూనే ఉన్నారు. మీకోసం కాదు తాతయ్య, ఎవరో పేపర్ కుర్రాళ్ళు, మనం ఆల్రెడీ ఒక పేపర్ వేయించుకుంటున్నామని చెప్తున్నాను అంటూనే వారిద్దరి కేసి చూస్తూ అంది ప్రియంవద. ప్రియంవద ఉద్దేశం అర్థం కాలేదు నాంచారయ్యకి. రాజుగారితో ఈమె ఎందుకు అబద్ధం చెబుతుంది? తామెవరో ఎందుకు వచ్చారో ఈమెకు తెలిసిపోయిందా? ఆలోచిస్తూ ప్రియంవద కేసి చూస్తూ నిలబడ్డాడు. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి, ఆయన ఇప్పుడు మీతో మాట్లాడే పరిస్థితిలో లేరు సీరియస్గా అంది ప్రియంవద. మేడం, ఆయన మనుమడు ఇంకా ఏదో చెప్పబోయాడు నాంచారయ్య. ఆయనకన్నీ తెలుసు. ప్లీజ్, ఏం మాట్లాడాలనుకున్నా నాతోనే మాట్లాడండి. ఇదిగో, ఇది నా సెల్ నెంబర్ అంటూ గబగబా తన సెల్ నెంబర్ వారికిచ్చి చటుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ప్రియంవద. అయితే అంతవరకు తన పక్కన నిలబడి ఆయమ్మ ఆ సంభాషణ వింటోందని గ్రహించలేకపోయింది ప్రియంవద. ఇక చేసేది లేక నాంచారయ్య వాల్టన్లిద్దరూ వెనుతిరిగారు. రాజుగారికి ఈమె ఏమవుతుంది? ఆయన మనుమడు గురించి ఆయనతో మాట్లాడడానికి ఈమెకేమిటి అభ్యంతరం? ఆయనకి మనుమరాలిగా చలామణి అవుతోన్న ఈమె ఎవరు? ఆలోచిస్తూ ఇద్దరూ సాయినగర్ నుండి నడుచుకుంటూ గోశాల బస్టాప్ దగ్గరకు చేరుకున్నారు. అదే రోజు రాత్రి విజయేంద్రవర్మ తన ఇంట్లో మేడ మీద గదిలో ఒంటరిగా కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. చందనపురికి ఆనుకుని ఉన్న పాత అడవివరంలో తండ్రి కట్టించిన భవనంలో ఉంటున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు. పెద్దవాడు విదేశాల్లో చదువుకుంటున్నాడు. రెండోవాడు వారితోనే అదే ఇంట్లో ఉంటున్నాడు. క్రింద ఇంట్లో భార్య, కొడుకు ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోతున్నారు. మేడ మీద గది తండ్రి కోసం ప్రత్యేకంగా నిర్మించుకున్న పెద్ద గది. అన్ని సౌకర్యాలు అమర్చుకుని చాలా అందంగా నిర్మించుకున్నారు. అందులోనే గ్రంథాలయం, పడక గది ఏర్పాటు చేసుకున్నారు. గదిలో ఓ మూల గోడంతా ఆక్రమించిన పుస్తకాల అరలు, మరో మూల పెద్ద టీవీ, నైరుతి మూలన అందమైన సింగిల్ కాట్, మరో మూల అందమైన సోఫా సెట్టు. తండ్రి పోయాక ఆ గదిని తను ఆక్రమించాడు. గది తలుపులు బిడాయించుకుని కూర్చుని ఆలోచిస్తున్నాడు విజయేంద్రవర్మ. దేవస్థానంలో ఈవో గారి తర్వాత అంత అధికారము, హోదా ఉన్న ఉద్యోగం తనది. దేవస్థానంలో ఎలాంటి విషమ పరిస్థితి వచ్చినా తనే ముందుండి ఎదుర్కొంటాడు. దేవస్థానానికి 3 ఏళ్లకోసారి బదిలీ మీద కొత్తగా వచ్చిన ప్రతి ఈవో తన మీదే భారమంతా మోపుతున్నారు. దానికి కారణం చిన్నప్పటి నుంచి ఇక్కడే పనిచేయడం. గుమాస్తా స్థాయి నుండి ఏఈఓ స్థాయి వరకు ఎదిగాడు విజయేంద్రవర్మ. అతను దేవాలయ వంశపారంపర్య ధర్మకర్తకు కావలసినవాడు కావడం కూడా ఒక కారణం. అది కాక అతని తండ్రి రాజా భూపతివర్మ గారి కొలువులో దీవాన్గా పనిచేస్తూ కాలం చేశారు. రాచరికాలు పోయి ప్రజాప్రభుత్వాలు వచ్చాక కూడా రాజావారి ట్రస్టుకు విజయేంద్రవర్మ తండ్రే దివాన్గా చనిపోయే వరకు పనిచేశారు. ఆ సమయంలో చందనపురి దేవాలయానికి రాజా భూపతివర్మ గారే వంశపారంపర్య ధర్మకర్తగా ఉండేవారు. తండ్రే దివానుగా అధికారంలో ఉండడం వలన యుక్త వయస్సు రాగానే విజయేంద్రవర్మ సులువుగానే దేవాలయంలో గుమాస్తాగా చేరాడు. అప్పటికింకా డిఎల్ఎన్ రాజుగారు రిటైర్ కాలేదు. పై చదువులు చదవనని మొండికేసిన తనని రాజా భూపతివర్మతోనూ ఈవో రాజుగారితోనూ మాట్లాడి 1975లోనే గుమస్తాగా చేర్పించాడు తండ్రి. రాజా భూపతివర్మ చనిపోయాక విజయేంద్రవర్మ తండ్రే వారి ఆస్తిపాస్తులన్నీ కాపాడుతూ ఆయన 2 కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. రాజా భూపతివర్మ చనిపోకముందే దివాన్ కొడుకుని, కూతుర్ని రాజవంశానికి అల్లుడు, కోడలుగా తీసుకురావాలని అనుకున్నాడు. పెద్ద భార్య కూతుర్ని కోడలుగాను, రెండో భార్య కొడుకుని అల్లుడుగాను దివాన్ ఇంటికి పంపించాలనుకున్నాడు. దివాన్తో బంధుత్వం కలుపుకుంటే తను చనిపోయినా తన 2 కుటుంబాల వారసులను దివానే కంటికి రెప్పలా కాపాడుతాడని ఆశపడ్డాడు. రాజా భూపతివర్మ కోరిక వినగానే దివాన్ కూడా ఆనందంతో ఉప్పొంగిపోయాడు. కానీ విధి బలీయమైంది. రాజా భూపతివర్మ కోరిక నెరవేరలేదు. దివాన్ ఆశ అడియాసే అయింది. యుక్త వయస్సు రాగానే దేవాలయంలో గుమస్తాగా చేరినా ఎప్పుడూ బలాదూర్గా తిరిగేవాడు తను. తండ్రి దివాన్ మొహం చూసి ఈవో డిఎల్ఎన్ రాజుగారు కూడా
ఎప్పుడూ తనని ఓ మాట కూడా అనేవారు కాదు. బాల్యమంతా అందంగా గడిచిపోయింది. ఆలోచిస్తూ గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ తిరిగాడు విజయేంద్రవర్మ. గతం గుర్తొస్తే అతని గుండెల్లో గుబులు రేగుతోంది. అన్యమనస్కంగానే గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. హవేలీ కోట. హవేలీ కోట గుర్తొచ్చేసరికి విజయేంద్రవర్మ ఆలోచనలకి బ్రేకులు పడ్డాయి. హవేలీ కోట. ఆ రోజుల్లో హవేలీ కోటలో రాజా భూపతివర్మ కుటుంబ సభ్యులందరూ వచ్చారని తెలిస్తే సంబరపడి పరుగులెట్టేవాడు. తనతో పాటు నరసింహరాజు కూడా పనులన్నీ మానుకుని పరిగెత్తుకొచ్చేవాడు. బాల్యం నుండి ఆ హవేలీ కోటలో రాజా భూపతివర్మ గారి పిల్లలతో గెంతుతూ దొంగాటలాడుకునేవారు. వేసవి సెలవులు వస్తే 1000 ఏనుగుల బలం వచ్చేది. ఎక్కడ లేని ఉత్సాహంతో ఉరకలు వేసేది మనసు. హవేలీ గుర్తొస్తే గుండెల్లో ఏదో తీయటి స్పందన. రాజుగారి అమ్మాయిలు, అబ్బాయిలు, కోడళ్ళు, అల్లుళ్లతో పెద్ద జాతరలా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే మా అందరికీ సందడే. మా అన్నదమ్ములం అందరం అక్కడే ఉండేవాళ్లం. తండ్రే అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసేవాడు. వేసవి సెలవులంతా ఎంతో ఆనందంగా గడిచిపోయేవి. తనకి యుక్త వయసు వచ్చాక హవేలీ అంటే ఎంతో ప్రేమ, అభిమానం పెరిగిపోయింది. రాజుగారి పిల్లలతో ఆటలన్నా మాటలన్నా మనసు ఉప్పొంగిపోయేది. వేసవి సెలవులైపోయి రాజా భూపతివర్మ కుటుంబాలు విజయనగరం వెళ్ళిపోయాక ఎంతో దిగులుగా, బెంగగా ఉండేది. మళ్లీ సెలవులు ఎప్పుడొస్తాయా, మళ్లీ వాళ్ళు ఎప్పుడొస్తారా అని హవేలీ కేసి చూస్తూ గడిపేవాడు. మా చదువుల కోసమని తండ్రి చందనపురిలోనే పెద్ద భవనం కట్టి అందర్నీ విశాఖ నగరంలో చదివించేవాడు. అమ్మ కూడా మాతో ఉండేది. తండ్రి మాత్రం విజయనగరంలోనే ఉండి దివాణం పనులు చూస్తూ ఏ వారానికో 2 వారాలకో వచ్చేవాడు. అన్నలందరూ ఉద్యోగాలు సంపాదించుకుని పెళ్లిళ్లు చేసుకుని వెళ్ళిపోయారు. చివరిగా చిన్నన్న, తను, చిన్నక్క ఇక్కడే మిగిలిపోయారు. అదిగో అప్పుడే రాజా భూపతివర్మ గారి కోరిక మీద రాజుగారి పెద్ద భార్య కూతురితో మా ఆఖరి అన్నయ్యకు పెళ్లి నిశ్చయించారు. ఎప్పుడూ చూసిన అమ్మాయి అయినా చిన్నన్నకి ఆమెకి పెళ్లి అనేసరికి కొత్త కొత్తగా కనిపించేది. చిన్నక్క కూడా రాజవంశానికి కోడలవుతుందనేసరికి అమ్మా నాన్న ఎంతో ఆనందపడిపోయారు. చిన్నక్కకు రాజా భూపతివర్మ గారి 2వ భార్య కొడుకుతో పెళ్లి నిశ్చయించారు. సంప్రదాయం ప్రకారం ఇద్దరికీ పెళ్లి చూపులు హవేలీలోనే ఏర్పాటు చేశారు. తనకి ఆనందంగానే ఉంది. రాజా భూపతివర్మ గారమ్మాయి తనకి వదినగా వస్తోందని తెలిసి. అలాగే తనతో ఆడుకున్న రాజుగారబ్బాయి చిన్నక్క భర్తగా తనకు బావగా రాబోవడం ఎంతో ఆనందం కలిగించింది. ఆలోచిస్తూ కూర్చున్న విజయేంద్రవర్మ గతం కళ్ల ముందు కదిలేసరికి జరిగిపోయిన తీపి సంఘటనలు గుర్తొచ్చి మనసులోనే ముసిముసిగా నవ్వుకున్నాడు. చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్న రోజుల్లో జరిగిన సంఘటన గుర్తొచ్చి విజయేంద్రవర్మకి హృదయం పులకించిపోయింది. ఓ రోజు దొంగాట ఆడుకుంటున్నారు తామందరూ. వేసవి సెలవులకు పిల్లలందరూ వచ్చారు. అప్పుడు విజయేంద్రవర్మ 10వ తరగతి చదువుతున్నాడు. చందనపురిలో ఉన్న హైస్కూల్లోనే చదువుతున్నాడు. ఒకరి తర్వాత ఒకరు దొరికిపోయిన వారు కళ్లకు గంతలు కట్టి మిగతా వారిని వెతికి పట్టుకోమంటూ ముందుకు తోసేస్తున్నారు. దొరికిపోయిన విజయేంద్రవర్మ కళ్లకు గంతలు కట్టి పిల్లలందరూ పారిపోయి దాక్కున్నారు. హవేలీ కోటలో ఉన్న ఏ గదిలో ఎవరు దాక్కున్నారో పట్టుకోవడం చాలా కష్టం. క్రింద గదులన్నీ రాజా భూపతివర్మ గారి 2 భార్యల కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు దిగారు. పై 2వ అంతస్తు అంతా ఆటలు, పాటలు, అల్లర్లు అంతా అక్కడే. 3వ అంతస్తులో పెద్దవాళ్ల సమావేశాలు, చర్చలు, భోజనాలు, పేకాటలు, మందు పార్టీలు. 2వ అంతస్తు పిల్లలకు వదిలేశారు. హవేలీ కోటలో ఏ గదిలో ఏముందో అంతా తనకు తెలుసు. గది గది వెతుక్కుంటూ వెళుతున్నాడు. చిన్న అడుగు శబ్దం వినిపించినా అటుకేసి పరుగెత్తుకు వెళ్ళి 2 చేతులతో తడుముకుంటూ దొరికిన వాళ్లను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరో ఒకరు దొంగచాటుగా తన వెనక్కి వచ్చి కెవ్వున అరచి పారిపోతున్నారు. వాళ్లను పట్టుకోవడానికి వెనక్కి తిరిగి ఆ సవ్వడి వినిపించిన వైపు నడక, పరుగు. ఒక్కోసారి గోడల్ని, ద్వారాల్ని గుద్దుకుంటూ వాళ్లని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు విజయేంద్రవర్మ. ఆ గదిలో ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి. అటుకేసి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. మిత్రుడు నరసింహరాజు గొంతు నెమ్మదిగా వినిపిస్తుంది. వాడే ఎవరితోనో ఏదో గుసగుసగా అంటున్నాడు. దొరికాడు దొంగ ఆనందంగా అనుకున్నాడు విజయేంద్రవర్మ. అంతే, నెమ్మదిగా వెళ్ళి అమాంతం అవతలి వ్యక్తిని 2 చేతులతో గట్టిగా బంధించి గుండెలకు హత్తుకున్నాడు. అలా హత్తుకున్నప్పుడు అతని 2 చేతులకు ఏదో కొత్తగా తగిలింది. అప్పటికే చేతుల్లో బందీగా ఉన్న ఆ అమ్మాయి విజయేంద్రవర్మ బాహుబంధాల నుండి విడిపించుకుంటూ
వదులు వదులు అంటూ అరుస్తోంది. విజయేంద్రవర్మ కళ్లకున్న గంతలు గభాలన విప్పేసిందా అమ్మాయి. అమ్మాయి జడ అతని మొహానికి తగులుతోంది. ఆమె వీపు భాగం గుండెల్ని రాసుకుంటోంది. ఆమెను వెనక నుండి 2 చేతులతో బంధించడం వలన ఆమె ఎదభాగం విజయేంద్రవర్మ చేతుల్లో నలిగిపోతోంది. అంతే, అదిరిపడి చేతులు 2 విడదీశాడు విజయేంద్రవర్మ. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. నరసింహరాజు గొంతు విని కదా తను 2 చేతులతో పట్టుకున్నాడు. వాడేడి? ఆ గదిలో నరసింహరాజు అస్సలు కనిపించనే లేదు. కళ్ళు 2 నులుముకుని అచేతనంగా నిలబడిపోయాడు విజయేంద్రవర్మ. ఆ అమ్మాయి అలాగే ఏడ్చుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మకు చెప్పింది. అందరూ ఆఘమేఘాల మీద అక్కడ సమావేశమయ్యారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తిట్టారు. ఆ అమ్మాయిని కూడా తిట్టారు. రాజా భూపతివర్మగారొచ్చి నవ్వుతూ, ఆటల్లో ఇలాంటివి సహజమేనమ్మా. అలాంటప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు వేరువేరుగా ఆడుకోండి అంటూ సుతిమెత్తగా అందర్నీ మందలించి పంపించేశారు. ఆ రోజు నుండి దొంగాటలు బంద్. క్లాసికల్ గేమ్స్, క్యారమ్స్, వైకుంఠపాళి లాంటివి అందరూ కలిసి ఆడేవారు. దొంగాట ఆడపిల్లలు వశమైతే క్రికెట్ లాంటివి మగవాళ్ల పరమయ్యాయి. కానీ ఆ రోజు ఆ అమ్మాయిని అలా వెనక నుండి గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ జ్ఞాపకం గుండెల్లో పెద్ద గాయమే చేసింది. అనుక్షణం ఆ సంఘటనే గుర్తుకొస్తూ ఆమె మీద ఎనలేని ఇష్టాన్ని, ప్రేమని కలిగించింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని చూస్తే గుండె దడదడా కొట్టుకుంటూనే ఉండేది విజయేంద్రవర్మకి. ఆమె కూడా కోరగా వారగా అతని కేసి చూసి దూరంగా తిరుగుతుంటే ఆనాటి సంఘటనే లీలగా కదలాడుతుండేది. గుండెల్లో తెలియని తన్మయం, పెదవుల మీద చిన్న చిరునవ్వు మెరిసేవి. అదిగో ఆనాటి తన నెచ్చెలే తన అన్నకు భార్యగా, తనకి వదినగా రాబోతోంది. ఒక పక్క సంతోషం కలిగిన ఏదో మూల ఏదో బెరుకు, భయం. ఆనాటి సంఘటన గుర్తొచ్చేసరికి విజయేంద్రవర్మ తన్మయంగా కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చూపులు ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. హవేలీ కోట అంతా అంగరంగ వైభవంగా అలంకరించారు. తండ్రి కూడా పెద్ద ఎత్తున బంధువుల్ని పిలిచి ఆర్భాటం చేస్తూ ఊరేగింపుగా అందరం తరలి వెళ్ళాము. పెళ్లి చూపులకే పెళ్లి తంతులా నిర్వహిస్తుంటే మరి పెళ్లి ఎంత ఘనంగా జరుగుతుందో కదా అని ఊరంతా అనుకునేవారు. కాని తాము వెళ్లేసరికి హవేలీ కోట అంతా విషాదం అలముకొని ఉంది. ఊరేగింపుతో గోలగోలగా ఉన్న మా బ్యాండ్ మేళం ఒక్కసారే ఆగిపోయి అంతా నిశ్శబ్దమైపోయింది. ఆ రోజే తనకు హవేలీ కోట అంటే జుగుప్స ఏర్పడింది. హవేలీని చూస్తే తన గుండెల్లో నిండిన మధురానుభూతులన్నింటినీ చెరిపేసింది ఆ రోజే. విజయేంద్రవర్మకి గతమంతా కళ్ల ముందు మెదిలేసరికి అనుకోకుండానే కళ్లలో కన్నీరు జాలువారింది. అందమైన బాల్యమంతా పీడకలగా మిగిలిపోయిందప్పుడే. మనసులోనే గతాన్ని నెమరు వేసుకుంటూ కూర్చున్న విజయేంద్రవర్మ కుర్చీలో నుండి లేచి పక్కనే ఉన్న సింగిల్ కాట్ మీద నడుం వాల్చాడు. ఆ రోజు చిన్నన్న పెళ్లి చూపులు ఎలా భగ్నమయ్యాయో తెలియగానే రాజా భూపతివర్మ అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. పెళ్లి చూపులు ఆగిపోయాయి. ఇక పెళ్లి జరగదని తెలియడంతోనే రాజా భూపతివర్మ బాధతో మంచాన పడ్డారు. 1 రోజులు మానసిక క్షోభతో నరకం అనుభవించారు. చిన్నన్న పెళ్లి ఆగిపోవడం, మహారాజుగారు మంచాన పడడంతోనే చిన్నక్కతో కూడా సంబంధం వద్దనుకున్నారు రాజవంశీకులు. అప్పట్నుండి హవేలీ కోట అంటే అదో రకమైన అసహ్యం, జుగుప్స, బాధ, రోదన కలుగుతూ ఉంటుంది. ఆలోచిస్తూ గతాన్ని నెమరు వేసుకుంటున్న విజయేంద్రవర్మ గభాలున లేచి కూర్చున్నాడు. చటుక్కున వెళ్ళి డ్రాయర్ డెస్క్లో ఉన్న తండ్రి డైరీ తీశాడు. అందులో ఉన్న భువనేశ్వరీదేవి ఫోటో తీసి చూశాడు. ఆ ఫోటో కేసి చూస్తూ క్షణం అచేతనంగా ఉండిపోయాడు. తండ్రి కోరిక నెరవేర్చాలి. భువనేశ్వరీదేవి ఆచూకీ తెలుసుకోవాలి. తండ్రి తనకి చెప్పాలనుకుని చెప్పలేకపోయిన విషయమేంటి? అదెలా కనుక్కోవడం? ఆలోచిస్తూ మంచం మీద అటూ ఇటూ దొర్లాడు. మళ్ళీ మంచం మీద నుండి లేచాడు. ఫోటో డైరీలో పెట్టి డ్రాయర్లో పడేశాడు. గది తలుపులు తెరుచుకుని బయటకొచ్చాడు. మేడ మీద నిలబడి చూస్తే పాత అడవివరవంతా స్పష్టంగా కనిపిస్తోంది. ఓ మూల దూరంగా చందనపురి గ్రామం. అటూ ఇటూ చూస్తూ మేడ మీద పచార్లు చేశాడు విజయేంద్రవర్మ. ఎదురుగా వరాహగిరి శిఖరం కేసి చూశాడు. చీకటి చిక్కగా ఊరంతా ఆక్రమించేసింది. మంచు పొగ దోమతెరలా ఊరంతటినీ కప్పేసింది. లేలేత వెన్నెల్లో మంచు తెరలోంచి మసకగా కనిపిస్తోంది వరాహగిరి. హవేలీ కోట ఉన్న దిక్కుకేసి చూశాడు విజయేంద్రవర్మ. వెన్నెల్లో మంచులో ఎంతో అందంగా చిత్రపటంలా కనిపిస్తోంది. మంచులో మెరుస్తున్న తాజ్ మహల్లా ఉంది హవేలీ.
హవేలీ కోట 3వ అంతస్తులో వెలుగుతున్న కాగడా పట్టుకుని జుత్తులు విరబోసుకుని ఒక స్త్రీ తనకేసే చూస్తూ కనిపించేసరికి ఉలిక్కిపడ్డాడు విజయేంద్రవర్మ. హవేలీ శ్రీ ఇందు రమణ గారి నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.